అండ్ ఫైనల్లీ ఇదిగోండి పచ్చడి. ఎంత బాగుందో కదా! ఇప్పుడు నాకు తినేయాలనిపిస్తుంది. నేనైతే వెంటనే అన్నం పెట్టుకొని తినేస్తాను. హలో అందరికీ! ఈరోజు నేను బీరకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. దానికోసం నేను ముందుగా బీరకాయని తీసుకొని పైన తొక్కు తీసేసి ఇలా కట్ చేసుకున్నాను, కొంచెం ఇట్లాగా. దాని తర్వాత టమాటోస్, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ కలిపేసి ఆయిల్ యాడ్ చేసుకొని కళాయిలో అయితే ఫ్రై చేస్తున్నాను. చూపిస్తా వచ్చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చళ్ళన్నిటికీ మనకి కూరలు ఎలా చేసుకుంటాం అలాగే ఆయిల్ పడుతుందండి. సో నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. పప్పు గరిటతో తీసుకున్నాను. సో కాగాక అవన్నీ వేసేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. కావాలంటే సో మూత పెట్టేసి మగ్గనిద్దాం. 5 మినిట్స్ అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసేస్తున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అండ్ అలాగే కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దామండి. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 15 మినిట్స్ అయితే ఇలా ఉంచేసేయండి. ఇందులో నుంచి వాటర్ ఊరి బయటకు వస్తాయి. అవన్నీ కూడా మనకి ఆవిరైపోవాలి. అప్పటిదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం మగ్గిచ్చేసుకుందాం బీరకాయలని. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేస్తాను. 15 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. 15 మినిట్స్ అయితే అయింది కదా. నేను కళాయి నిండా వేసానండి. మొత్తం పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ అన్నీ చూడండి ఎంత కిందకు వచ్చేసిందో. సో ఇందులో ఇప్పుడు చింతపండు అయితే యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేస్తాను. ఇంకా మొత్తం అయితే ఉడికిపోయినట్టే. బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఫైనల్లీ ఎలా వచ్చిందో చూపిస్తాను. అండ్ ఫైనల్లీ ఇదిగోండి పచ్చడి. ఎంత బాగుందో కదా! ఇప్పుడు నాకు తినేయాలనిపిస్తుంది. నేనైతే వెంటనే అన్నం పెట్టుకొని తినేస్తాను. బీరకాయ పచ్చడి ఎంతమందికి నచ్చిందో చేసుకొని కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.